ఏపీ తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ కొనసాగుతుంది. ఏలూరు జిల్లాలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది పోలీసులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవాళ రేపు ఆయా నియోజకవర్గాల ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 వరకు ఓటేసే అవకాశాన్ని కల్పించారు. అత్యవసర సేవల సిబ్బందికి ఈ సదుపాయం ఉంది. కృష్ణా జిల్లాలో ఎన్నికల అధికారుల పొరపాటు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మచిలీపట్నం చిలకలపూడిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు వచ్చిన ఉద్యోగులు ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఆర్డర్ కాపీలో 4వ తారీఖుని ఇవ్వడంతో ఉద్యోగులు ఓటు వేసేందుకు వచ్చారు. అయితే ఆర్డర్ కాపీలో తప్పు జరిగిందని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 6న అని ఎలక్షన్ ఆర్వోలు చెప్పడంతో చేసేది లేక వెనుదిరిగారు ఉద్యోగులు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో 4 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేలా ఆర్టీఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లతో కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాంతో ఉత్సాహంగా ఉద్యోగులు తమ ఓటు వేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోమ్ ఓటింగ్ ప్రారంభించారు అధికారులు. భూపాలపల్లి నియోజకవర్గంలో దివ్యాంగులు, వృద్ధులు 78 మంది హోమ్ ఓటింగ్ కు నమోదు చేసుకున్నారు. ఈ రోజు కూడా వారంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. 4 మండలాల్లో 41 మంది దివ్యాంగులు, వృద్ధులు హోమ్ ఓటింగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో కూడా హోమ్ ఓటింగ్ లో పలువురు వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడపలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం, పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం ఉద్యోగులందరూ కూడా బారులు తిరుగుతున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాలను కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఫెసిలిటేషన్ సెంటర్స్ ను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటర్లు ఎవరైతే ఎన్నికల విధులలో పాల్గొంటారో ఆ యొక్క ఉద్యోగులు అందరూ కూడా ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా పీఓలు, ఏపీఓలు అంటే పోలింగ్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ రోజు ప్రధానంగా ఈ రోజు 5వ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకుంటుంటారు. మిగిలినటువంటి సిబ్బంది ఎవరైతే ఎన్నికలలో అడిషనల్ గా పాల్గొనబోతున్నారో ఆ సిబ్బందికి రేపు తర్వాత ఎల్లుండి కూడా 3 రోజుల పాటు ఈ పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా ఈ రోజు మాత్రం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కు మాత్రమే పోలింగ్ జరుగుతూ ఉంటుంది. కడప జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 4767 మంది పోలింగ్ ఆఫీసర్స్ ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. జిల్లాలో మొత్తం 13,680 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఉంటే ఈ రోజు మాత్రం ప్రధానంగా తీసుకున్నట్లయితే మొదటి రోజు ఓటు హక్కును వినియోగించుకునేది మాత్రం తీసుకున్నట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా 4,667 మంది ఉపయోగించుకుంటుంటే మొత్తం 13,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు మీడియా, పోలీస్ సిబ్బందితో పాటు అత్యవసర సేవలలో పనిచేసేటువంటి సిబ్బందికి అందరికీ కూడా 7వ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం, పోలింగ్ కేంద్రంలోకి ఎంటర్ కావాలంటే పూర్తి స్థాయి ఎన్నికల నియమావళి ప్రకారం ఓటు హక్కుతో పాటు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ క్షుణ్ణంగా పరిశీలించినటువంటి తర్వాత మాత్రమే వారందరినీ కూడా లోపలికి పంపించేటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. పూర్తి బందోబస్తు ఎన్నికల విధులు అనేటువంటిది చాలా పకడ్బందీగా తుపాకీ నీడన ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం పోలీసు యంత్రాంగం పూర్తిగా ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. 100 మీటర్ల లోపలే అందరినీ కూడా ఆపివేస్తున్నారు. 100 మీటర్ల దగ్గర నుంచి వారిని పూర్తిగా పరిశీలించినటువంటి తర్వాత పోలింగ్ కేంద్రాలకి అనుమతించినటువంటి జరుగుతోంది. కెమెరామెన్ చాంద్తో రమేష్, ఎన్టీవీ.